రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో ఏపీకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన అన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం సరైంది కాదన్నారు. టీడీపీ మళ్లీ ఎన్డీఏలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. ఎన్డీఏలోకి వైసీపీ వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, విజయవాడ చేరుకున్నటువంటి మంత్రి రామ్దాస్ అథవాలే పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిందో దానికి సంబంధించి తొందరపాటు నిర్ణయంగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి టీడీపీ రాష్ట్ర ప్రయత్నాల కోసం అవసరమైతే మరలా ఎన్డీఏలో చేరాలని నా సలహా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ టీడీపీ కనుక ఎన్డీఏలో చేరకపోతే రాష్ట్ర ప్రయత్నాల కోసం అవసరమైతే జగన్ ఎన్డీఏలో భాగస్వాములు అవ్వచ్చు. అది ఎన్నికల తర్వాత లేదా ఎన్నికల ముందా అనేది వారికి వదిలేస్తున్నా అని చెప్పేసి చెప్పారు. అయితే ఏదైతే జగన్ పై కేసులు పెట్టారో ఈ కేసులకు సంబంధించి అవి ఇప్పటి వరకు నిరూపితం కాలేదు. జగన్ పై మోపినటువంటి కేసులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కక్షలో భాగంగా అప్పుడు నమోదు చేసినవి తప్ప వాటికి సంబంధించి ఆధారాలు అయితే స్పష్టంగా లేవని కూడా చెప్పడం జరిగింది. అయితే జగన్ పై కొద్ది రోజులుగా అరవిందో కావచ్చు, హిటరో కావచ్చు, జగతే పబ్లికేషన్ సంబంధించి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక్కొక్కటి వీగిపోతామని ఇప్పటివరకు వాటిపై నిరూపణ కూడా కాలేదు. ఈడీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించి సరైనటువంటి ఆధారాలు కూడా తప్పలేదని చెప్పేసి కూడా రామ్దాస్ అథవాలే అయితే చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఎస్సీ/ఎస్టీలకు సంబంధించి కేసులపై ఇచ్చినటువంటి తీర్పు కూడా సమంజసం కాదని, దీనిపై మొత్తం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం జగన్ పై రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సంబంధించి సీఎం చంద్రబాబు పై కావచ్చు, ఇటు వైఎస్ జగన్ పై ఇటు కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయని మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ వసంత్.